మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి త్రిత్వం తర్వాత 5వ ఆదివారం మనము దైవలేఖన భాగములు ధ్యానం చేయడానికి, ఆ పాఠ్య భాగాల్లో నుండి మీకు కొన్ని తలంపులు మీ మధ్యలో ఉంచటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. నేటి పాఠ్య భాగములు విలాపవాక్యములు 3వ అధ్యాయం 22 నుండి 32 వరకు, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 34 నుండి 42 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 18 నుండి 26 వరకు. ఈ 3 పాఠ్య భాగాలలో నుండి నాకు ప్రేరేపితమైనటువంటి ఒక అంశం కాడి, యోక్. కాడి అనే పదము నన్ను చాలా ఆకర్షించింది. కారణము, ప్రియులారా, నేను సేవకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. విలాపవాక్యములు 3:27. ఈ వచనము నా పిలుపు వాక్యం. నేను మార్చి నెల 27వ తారీఖున జన్మించడం జరిగింది. ఆ రోజు దేవుడు వాక్య భాగమును ఈ మాట ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఈ వాక్యము నన్ను పదే పదే ప్రేరేపితం చేయడం వలన నేను అనేక పరిణామాల మధ్య దేవుని సేవకు రావటం అనేది జరిగింది. అందుకనే ఈ మాట నాకు చాలా దేవునిలో నన్ను బలపరిచిన మాటగా, ఆయన పిలుపు వాక్యంగా నేను ఎంచుతూ ఉంటాను. విలాపవాక్యాలు 3:27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాడి మోయుట, యోక్, కాడి అనే దానిని గురించి ఆలోచన చేస్తాం. కాడి అనే పదము జూగోస్ అనే గ్రీక్ వర్డ్ ఇవ్వబడింది. జూగోస్ అనే పదానికి బర్డెన్ ఆర్ బాండేజ్ అనేటువంటి అర్థాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలతో కూడిన వర్తమానం మీకు అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. అసలు కాడి అనేది ఎప్పుడు మోయాలి? కాడి అనేది మనం ఎలా మోయాలి? అసలు ఆ కాడిని దేవుడు మోపినప్పుడు ఆ కాడి మోయడం ద్వారా మనకు వచ్చేటువంటి మేలేంటి? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. కాడి ఎప్పుడు మోయాలో ఆ వచనంలోనే మనకు తెలియజేయబడతా ఉంది. యవన కాలమందు మోయాలి. కాడి అనేది యవన కాలమందు మోయాలి. ప్రియారా, మనలో చాలామంది చాలా సాక్ష్యాలు వింటాం, చాలా రకాల పరిస్థితులు కూడా చూస్తాం. అది ఎవరి వ్యక్తిగతం వారిది, మనం విమర్శించలేము. కానీ అసలు కాడి మోయడం అంటే, దేవుని కాడి మోయడం, ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని దానిని మోయడం అనేది ఎప్పుడు మోయాలని వాక్యం చెప్తుందంటే యవన కాలమందు. అంటే నీకు బలం ఉండగానే, నీ చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండగానే వాటన్నిటినీ దేవుని కొరకు వదిలి దేవుని కాడి మోయగలగాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు, నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మనలో చాలామంది నేర్చుకోవలసిన ఒక ప్రత్యేకమైన అంశం, నీకు బలం ఉండగానే దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. ఎందుకంటే యవన కాలం ముందే ఆయన తన బలాన్ని మన కొరకు సిలువలో అర్పించిన ప్రభువు మనకి మాదిరి. కాడి మోయటం అనేది ఎప్పుడు చేయాలి? యవన కాలమందు చేయాలి. ఎలా చేయాలో స్వార్థ పాఠ్య భాగము లూకా సువార్త 9వ అధ్యాయం 18 నుండి 26 చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎలా చేయాలి? ఉపేక్షించుకొని, మనల్ని మనం ఉపేక్షించుకొని ఆ కాడిని మనం ప్రతి దినము మోయాలి. వీఆర్ నథింగ్. మనం ఎప్పుడు కూడా కాడి మోసేటప్పుడు కాడినే చూపించాలి తప్ప మనము ఎగ్జిబిట్ కాకూడదు. మనము హెచ్చించుకోకూడదు. అసలు ఈ పాపములంతటికీ కారణమైన అపవాది ఈ లోకంలోకి పడిపోవడానికి ప్రధాన కారణం అదే కదా, తన్ను తాను హెచ్చించుకోవడమేగా.
దేవుని కంటే ఎక్కువగా ఎంచుకోవడమేగా. ఈరోజు ఉపేక్షించుకోవడమో నేర్చుకున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకున్నప్పుడు, అంటే నేను ఏమీ లేదు, ఐ ఆమ్ నథింగ్, దేవుడే నాకు సమస్తం, ఆయన కాడిని మోయటానికి ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు అనే ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో, ఆ ఆలోచనతో పాటు అనుదినము చేయాలి. ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ఒకసారే కాదు, అనుదినము ఆయన కాడి మోయాలి. ప్రతిరోజు కాడిని మోసేవారంగా ఉండాలి. మనలో చాలామంది ప్రతిరోజు మోయరు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అవసరత కలిగినప్పుడు, ఒక కష్టము, ఒక బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఎద్దకు వెళ్తారు తప్ప, ప్రతిదినము తను తాను ఉపేక్షించుకుని ఆయన వెంబడించడం అనేది, సిలువనెత్తుకోవడం అనేది, కాడి మోయటం అనేది చాలా అరుదుగా కనబడుతుంటుంది. అందుకే ప్రభువు చెప్పాడు లూకాసు 9వ అధ్యాయంలో, ఆయన అంటున్నాడు 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. కాడిని ఎత్తుకుని, ఎవరి కాడి వాళ్ళు ఎత్తుకోవాలి, ఉపేక్షించుకోవాలి, ప్రతిదినము వెంబడించాలి. ఇంకా కీలకమైనటువంటి ఈ వర్తమానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. కాడి యవన కాలంలో మోయాలి, ఉపేక్షించుకుని ప్రతిదినము మోయాలి. మేలుకరమైన అంశం ఏమిటి? ఈ కాడి మోయడం వల్ల మనందరికీ దేవుడిచ్చే గొప్ప మేలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటి మేలు, నీవు దేవుని సంబంధిగా మారే గొప్ప మేలు. దేవుని కాడి మోసేటువంటి వారి జీవితాలు ఎలా మారుతాయంటే, యు బికేమ్ గాడ్స్ రిలేటివ్, దేవుని యొక్క సంబంధిగా, ప్రభు యొక్క చుట్టంగా, ప్రభు నీ పక్షాన ఉన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి అంతా. దానికి చక్కటి ఉదాహరణ అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ అధ్యాయంలో ఆ సంఘటన, నేటి పత్రిక భాగాన్ని మనం చూస్తే, వీరు ప్రభు యొక్క కాడిని మోసినటువంటి అపోస్తలులు. దేవుని కాడిని మోస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, ఆయా ప్రదేశాలు వీరు తిరుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి వీరు, ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన గొప్పతనాన్ని ప్రచురము చేసేటువంటి వీరిని ఎలాగైనా హింసించాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు. అప్పుడు యేసు ప్రభుని ఎలాగైతే మ్రాను మీద వేలాడదీసి సంహరించారో, అలాగనే వీళ్ళని కూడా చంపేయాలి అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితే కాదు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో వారిని ఒక సభకు తీసుకొస్తే, అక్కడ ఈ బిడల గురించి, దేవుని బిడల గురించి, దేవుని కాడి మోసినటువంటి వారి జీవితాల్లో కలిగిన మేలుకరమైన సంఘటన ఇక్కడ మనకి తారసపడుతూ ఉంటుంది. అదేంటంటే, గమాలియేలు అనే ధర్మశాస్త్రోపదేశకుడు ఆ సభలో లేచి, ఈ మనుషులను బయట ఉంచండి అని చెప్పి వాళ్ళను బయటకు పంపిస్తాడు. ముందు పంపించి ఆ తదుపరి వాళ్ళతో, ఆ సన్హెడ్రిన్ సభలో అక్కడున్న వారితో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తాడు. మీరు ఈ మనుష్యుల విషయమై ఏం చేయబోతున్నారో అది జాగ్రత్తగా చెయ్యండి. ఎందుకనంటే, ఈ దినాలకు ముందు దూత అనేటువంటి ఒకడు ఈ విధంగానే చేశాడు. వాడు ఏం చేయడంటే, ఇంచుమించు 400 మంది మనుషులతో కలిసి ఆడు చంపబడేను, వాడికి లోబడిన వారందరూ కూడా చెదిరి వ్యర్థులయ్యారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ తదుపరి యోధా అనేవాడు జనాలను ప్రేరేపించి తిరుగుబాటు చేశారు, వాడు నశించిపోయాడు, వారితో పాటు అలా తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా నశించిపోయారు అని చెప్పాడు. కాబట్టి ఈ 2 ఉదాహరణలలో ఏమి మనం చూసినా, దేవుని సేవ చేసేవారికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్టి దానికి
ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారో వారు నష్టపోతారు అని చెబుతూ ఈ మనుషుల జోలికి మీరు పోకండి, వీరిని విడిచిపెట్టండి. ఎందుకు అంటే 39వ వచనం కీలకమైన వచనం. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి, దేవునితో పోరాడు వారవుదురు. ఇక్కడ మనుషులతో పోరాడేవారవుదురు అని అంటలే. అంటే వీరితో పోరాడడం అని అంటే దేవుని కాడి మోసే వారిని నిందించి అవమానపరిచి వారికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు పుట్టించి వారిని ఏదో రకంగా ఇబ్బంది పరచాలనేటువంటి ఆలోచన కనుక మీరు కలిగి ఉంటే ఈ దేవుని ప్రశస్తమైన కాడినెత్తుకుని మోసేటువంటి వారి జీవితంలో మేలుకరమైనది ఏంటంటే వీరు పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. వీరు దైవ సంబంధులు, వీరు దైవ సంబంధులు. ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క కాడిని మోస్తారో వారు దైవ సంబంధులుగా మారతారు. అందుకే ప్రభువు ఏమంటాడంటే మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. ఆనాడు ఫరో కూడా తెలుసుకున్న విషయం, ఇదిగో వీరి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు, దేవునితో వ్యతిరేకంగా మనం పోరాడలేము. నీవు దేవుని కాడి మోస్తే నువ్వు దేవుని సంబంధి అంతే. ఇంకా నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్ధిల్లనగాక వర్ధిల్లదు. అందుకనే ఈరోజు యవ్వన కాలమందు నీకు బలం ఉండగానే నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రతిదినము ఆయన కాడి అనే సిలువను నువ్వు మోస్తే దేవుడు నీ సంబంధిగా మారిపోతాడు. దేవునికి నీకు అంటే నిన్ను ముట్టుకుంటే దేవుని ముట్టుకున్నట్టే. ఇక్కడ అదే మాట అంటున్నాడు గమాలియేల్ అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు చెప్తున్న మాట. మీరు దేవునికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా అన్నట్లే దేవునితో పోరాడేవారు అయిపోతారు మీరు. జాగ్రత్త సుమి. అంటే దైవ సంబంధి, దేవుడే మీకు అడ్డుగా నిలబడతాడు. రెండవ మేలు చాలా శ్రేష్టమైన మేలు. లోతులకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాడి మోసినటువంటి పాడి ఆవుల జీవితంలో నుండి ఒక మాట, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని మందసము ప్రయాణమే వెళ్తూ ఉంది. దేవుని మందసం ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఏర్పాటు చేసిన వాహనాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాల్లో చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఎన్నడూ కాడి మోయినటువంటి పాడి ఆవులు వారు తీసుకొచ్చారు. ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. ఈ కాడి ఎలాంటి కాడి అంటే ఏం మోస్తున్నాయంటే ఈ యవ్వన కాలమందు ఆవులు ఎప్పుడు కూడా అప్పటికొచ్చి ఎప్పుడు కాడి మోయలేదు. ఆ ఆవులు మోస్తూ ఉన్నాయి, దేవుని మందసాన్ని మోస్తూ ఉన్నాయి, దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాయి. కాడి మోస్తూ ఉంది. ఆ కాడి మోసేటువంటి ఆ పరిస్థితిలో ఆ బండిలో దేవుని మందసం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని కనుక, ఆ సంఘటనను కనుక మనం వివరించగలిగితే, చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచాను. అక్కడ వెళుతూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఆ యొక్క మార్గంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు విజయాన్ని పొందుకున్నారు మందసం ద్వారా. అంటే దేవుని మందసమును దేవుణ్ణి మోయటము అంటే మేలుకరమైనదే ఆయన సన్నిధిని అనుభవించగలిగినటువంటి పరిస్థితి. కాడి మోయడం వలన దేవుని సేవని, దేవుని స్వార్థను మోసినటువంటి సేవకులకు దేవుడు సంబంధిగా మారిపోయాడు. కాడి మోయిట అంటే దేవుని మందసాన్ని మోసుకుని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వారి జీవితంలో ఎన్నడూ లేని విజయాన్ని చూశారు. దేవుని సన్నిధిని వారు అనుభవించగలిగారు.
అప్పుడు వారు పొందుకున్న విజయానికి వారందరూ పెట్టినటువంటి చక్కటి పేరును మనం గమనించినట్లయితే, దేవుడు మనకి ఎబెనేజరు, యెహోవా మనకు సహాయం చేయవాడు. మందసం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. దానిని మోయగలిగినటువంటి ఆశీర్వాదం, విజయము. ఈరోజు కాడి మోసేటువంటి వారు, కాడి మోయటము అంటే ఏం మోయాలి? దేవుని స్వార్థను మోయాలి. స్వార్థను మోసినటువంటి శిష్యులకు దైవ సంబంధిగా మారారు. దేవుని సన్నిధిని, మందసాన్ని మోసినటువంటి ఆనాటి ఇశ్రాయేలీలకు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళగా, పాడి ఆవుల ద్వారా తీసుకుని వెళ్ళగా వారికి విజయము కలిగింది. ఎవరైతే కాడిని మోస్తారో, ఆయన సిలువనెత్తుకుని ఆయనతో పాటు వెళతారో వారు ఎలా మారుతారంటే, లోకాసువార్త 14:27, మత్తయి 10:38 2 వచనాల్లో చెప్తా ఉన్నాడు. శిష్యుడిగా ఉంటారు, దేవునికి పాత్రులుగా ఉంటారు. అలా చేయకపోతే శిష్యుడిగా ఉండేవారు. ఆయన అంటున్నాడు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్త 14 అధ్యాయం మనం చదివినప్పుడు 27వ వచనంలో, ఎవడైనా తన సిలువనెత్తుకొని సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేలా వాడు నా శిష్యుడు కానాడు. అంటే సిలువను మోయకపోతే, కాడి మోయకపోతే శిష్యుడు కాదు. కాడి మోస్తే మేలేంటయ్యా అంటే శిష్యుడిగా మారుతాడు. నువ్వు దేవుడికి శిష్యుడిగా ఉండాలనుకుంటే, ఆయనకు శిష్యరికం చేయాలనంటే నువ్వు కాడి మోసేవానిగా ఉండాలి. కాడి మోయడం వల్ల నీకు వచ్చే లాభము, శిష్యుడిగా మారతావు. అంత మాత్రమే కాదు, మత్తయి 10:38 అంటాడు. చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి కాడిని గురించి. కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. మత్తయి 10:38 మనం చదివినప్పుడు అక్కడ అంటాడు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. సిలువనెత్తుకుని వెంబడింపని వాడు పాత్రుడు కాదు. సిలువనెత్తుకుని వెంబడిస్తే ఆయనకు పాత్రుడు. అది మేలు. శిష్యుడిగా, ఆయనకు పాత్రుడిగా నువ్వు మారటానికి కాడి మోయాలి. కాడి మోయాలి ప్రియులారా. ఆ కాడి అనే సువార్త అనే కాడి మోయాలి. దేవుని సన్నిధి అనే కాడి మోయాలి. ఆయనను వెంబడించుటూ కాడి మోయాలి. సువార్తను ప్రకటించడము, కాడి మోయటము మొదటి విషయము. దానికి మేలు, దేవుని నిపక్షంగా మారుతాడు. రెండవదిగా దేవుని మందస్సము అనగా ఆయన సన్నిధిని నువ్వు మోసుకుంటూ వెళ్ళడం ద్వారా దేవుడు నీకు విజయం ఇస్తాడు. మూడవది, ఆయనను నీవు సిలువనెత్తుకుని వెంబడించే వారంగా, ఆయన వెంబడి వెళ్ళే వారంగా, ఎప్పుడు వెనకదట్టు తిరగక ఆయనతో వెళ్ళే వారంగా ఉన్నప్పుడు, ఆయనను అనుసరించే వారికి ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగా ఉంటావు, ఆయనకు పాత్రుడిగా ఉంటావు. మరి అలాంటి కాడిని మోసే విధానం మనం కలిగి ఉండాలి. మరి మనలో ఎంతమంది కాడిని ఈ రీతిగా మోయగలుగుతున్నాం? దేవునితో కలిసి మన జీవితాలు మమేకం చేసుకొని ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సంబంధిగా మనం మార్చబడడానికి దేవుని కాడి మోసేవారంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు ఆయన కాడి చాలా బరువైందని. కానీ మత్తయి 11:29-30 అంటాడు, నా కాడి చాలా సులువు, చాలా తేలిక, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటాడు. ఈ లోక సంబంధమైన కాడిలు చాలా బరువుగా ఉంటాయి. రెహబాం విషయంలో మనం చూస్తాము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ అంటాడు కదా, బాబోయ్ మీ తండ్రి కాడి చాలా బరువు చేసాడు, మీరైనా తేలిక చేయండి అంటే రెహబాం వచ్చి అంటాడు, నా తండ్రి కంటే నాది ఇంకా కాడి చాలా బరువైంది అంటాడు. కానీ మన ప్రభు కాడి బరువైంది కాదు. పైగా యెషయా గ్రంథం 58:6 ఏమంటాడంటే, కాడిమాను మోకులు తీటయు ప్రతి కాడిని విరగొట్టియు అన్నాడు. అంటే లోక సంబంధమైనవన్నీ కూడా విరగొట్టేస్తాడు ప్రభు. అవేమీ నీకు ఉండవు. ప్రభు నిన్ను సులువైన కాడి ఆయన ఎద్దకొచ్చి నేర్చుకుంటే చాలు. ఎలాగా మనం దీన్ని పొందుకుంటామంటే మత్తయి 11:29 చెప్తాడు, నా ఎద్దకొచ్చి నేర్చుకోండి. 29:30 అని చెప్తాడు. కాడి మోయిట, యవన కాలమందు కాడి మోయిట నడానికి మేలు. ఆ మేలు దైవ సంబంధిగా మార్చుతుంది. ఆ మేలు దేవునితో విజయమును నీకు అనుగ్రహింపజేస్తుంది. ఆ మేలు దేవుని శిష్యునిగా, దేవుని యొక్క పాత్రునిగా మారుస్తుంది. అలా మార్చబడ్డానికి యవన కాలమంది ఇప్పుడే దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయి. నీకున్న పరిధిలోనే దేవుని కొరకు ఒక పరిచర్య చేయడానికి సిద్ధపడు. నీ పరిచర్యలో, సంఘములో, నీ కుటుంబంలో దేవుని కొరకు ఒక ఆత్మను దేవుని సన్నిధికి తీసుకురావడానికి
ఇప్పుడే ఒక సువార్త ఇతరులకు ప్రకటించడానికి నీవే దేవుని సందులో నడుము కట్టుకునే ముందుకు రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అటువంటి కాడి మోసే అనేక మంది బిడ్డలు దేవునికి అవసరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ తండ్రి, కాడి మోసేటువంటి ధన్యత మాకు దయచేయండి. యవన కాలమందు కాడి మోయాలి, ఉపేక్షించుకుని అనుదినము కాడి మోయాలి. అలా మోసేటువంటి వారి జీవితాల్లో దేవుడు మా సంబంధిగా మారుతాడు నాయన. స్వార్థ అనే కాడి మోసి నీవు మా సంబంధిగా మారండి. దేవుని సన్నిధిని అనే కాడి మోసి ప్రభు విజయమును మాకు అనుగ్రహించండి. ప్రభువా, మేము ఉపేక్షించుకుని తండ్రి మిమ్మల్ని తండ్రి ఎల్లప్పుడూ వెంబడించే వారంగా ఉండేలాగా సహాయం చేసి నీ శిష్యునిగా నీకు పాత్రులుగా మరల్చమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.